హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆరోగ్యకరమైన పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ భద్ర. ఈరోజు స్పెషల్ రెసిపీ మెంతి కూర పచ్చడి. నాకెంతో ఇష్టమైన ఈ మెంతి కూర రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచి. ఈ మెంతి కూర వలన చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మనం మెంతి కూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా లేత మెంతి ఆకుల్ని తీసుకోవాలి. దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఈ మెంతి ఆకులు కాడలతో పాటు వేస్తే మెంతి పచ్చడి అనేది కొద్దిగా చేదుగా ఉంటుంది. ఆకుల వరకు తెంపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఈ మెంతి కూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు, హై బీపీ లాంటి సమస్యని తగ్గించవచ్చు. ఈ మెంతి కూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మెంతి కూర ఆకులు, 1 కప్పు మిర్చి, టమాటాలు, కొంచెం చింతపండు, ధనియాలు, 1.5 స్పూన్ నువ్వులు, చిన్న కొబ్బరి ముక్క. ఇక్కడ నేను చిన్న 3 కట్టల మెంతి కూరల్ని తీసుకున్నాను. దీంట్లో తాలింపు గింజలు అంటే దీంట్లోనే ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి. ఇంకా 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎల్లిపాయలు వేసి ఇలా కలుపుకొని వేయించుకోవాలి. దీంట్లో ఒక చిన్న స్పూను ధనియాలు వేసి ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా వేగించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఎండుమిరపకాయలని తీసుకున్నాను. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇష్టం పచ్చిమిరపకాయలు కావాలి అంటే తీసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే నువ్వులు, కొబ్బరి వేసి ఇంకా ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి దింపేస్తే సరిపోతుంది. అన్ని దోరగా మంచిగా వేగాయి. చూడండి, చాలా బాగా వేగాయి. ఇలా వచ్చేస్తే ఇంకా పక్కకు తీసేసి ఒక గిన్నెలో పెట్టి మిగిలిన మెంతి కూరని సపరేట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే ఈ మెంతి కూర చేదుదనం రాకుండా ఉంటుంది. ఇలా సపరేట్గా ఇలా తడిదనం పోయి వేగిందనేసి తెలుస్తుంది. అవి మనం వేస్తూ ఉంటే కరకరలాడుతూ వస్తాయి. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక తర్వాత వేరే గిన్నెలో తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు వేయాలి. ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల టమాటా ముక్కలు ఎమ్మటే మగ్గుతాయి. కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ గ్యాప్లో మనం వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని రోకల్లో వేసి దంచుకోవాలి. ఇలా వేసి దంచుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసి దంచుకోవాలి. ఇక్కడ నువ్వులు యూస్ చేసాం కాబట్టి చేదు రాదు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకా కొంచెం ఉప్పు వేసేసి ఇలా దంచుకోవాలి. నార్మల్గా అయితే మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీలో దానికంటే కూడా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. రెండిటికి తేడా ఉంటుంది. మన టైంని బట్టి మిక్సీలోనా లేకపోతే ఇలా రోకల్లో దంచుకోవడం అనేది డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు మిక్సీలో కంటే ఇలా దంచుకోవడమే ఇష్టపడతారు. అందుకే నాకున్న టైంని చూసుకొని ఇలా దంచుతూ ఉంటాను. కొద్దిసేపు ఇలా దంచుకున్న తర్వాత మెంతి ఆకులను వేసి నూరుకోవాలి. ఇలా కొద్దిసేపు నూరుకొని పక్కకు పెట్టేసి ఇంకా మన టమాటాలు ఎంతవరకు ఎగాయో చూద్దాం. చూడండి, ఇప్పుడు టమాటాలు ఇంతవరకు అయినాయి. సిమ్లో పెట్టాను కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల నీళ్లు బాగానే ఊరాయి. దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునేసి ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. ఈ టైంలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసి ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక ఒకసారి కలిపేసుకొని చూస్తే ఇంకా బాగానే మెత్తపడ్డదని అర్థమవుతూనే ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి ఇంకా దింపేస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం మంచిగా మెదిగాయి. టమాటాలు ఇలా వచ్చింది అంటే మెత్తగా ఉడికిందని అర్థము. ఇవి నాటు టమాటాలు కాబట్టి భలే మెత్తగా ఉడికాయి. ఇంకా 1 నిమిషము దంచుకొనేసి దీంట్లో టమాటాలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా కొద్దిసేపు దంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ యూస్ చేసిన ప్రతిదీ ఆయిల్లోనే మనం వేయించుకున్నాం కాబట్టి సపరేట్గా తాలింపు వేయనవసరం లేదు. ఇలాగే ఉంచేస్తే సరిపోతుంది. 1 వారం రోజుల వరకు తినొచ్చు, పాడైపోదు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ మెంతి కూర పచ్చడి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది.
ఇలా మీరు ప్రిపేర్ చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా పచ్చడి మొత్తం కలిసి మెదిగేంత వరకు దంచుకోవాలి. ఒకవేళ నువ్వులు అందుబాటులో లేకపోతే కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏ రెసిపీ అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇంకా చివర్లో ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచుకోవడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చివర్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మేము అన్నంలో ఉప్పు పెట్టాం కాబట్టి కొంచెం పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు చెక్ చేసుకొని సరి చూసుకోండి. ఇంకా పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇంకా తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్. మీకు ఇష్టమైన పచ్చడిని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.